హలో, నేను మీ విష్ణురెడ్డి శ్రీనివాస్. ఈరోజు మరి పెద్దయ్య గారి హాస్పిటల్లో నేను నిన్న ఇవాళ వచ్చాను. సామాన్న అన్నం తిని వెళ్తున్నాడు. పెద్దయ్య గారి హాస్పిటల్లో విశాలమైనటువంటి ప్రాంగణం మళ్ళీ నిన్న చూపించాం కదా. ఈ 76వ గణతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్ డే 76 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉన్నాము. అంబేద్కర్ ఆనాడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. 40 ఏళ్ళు స్వతంత్రం వస్తే పూర్తిగా దీన్ని కార్యరూపకం దాల్చడానికి ప్రస్తుతానికి 1950 జనవరి 20వ తారీఖు నిర్ణయించుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ దాదాపు 395-96 ఉన్నాయి. వీటి రూపకల్పనలో ఆయన ఉద్దేశం ఒకటే, ఈ గణతంత్ర దినోత్సవాల ఉద్దేశం ఒకటే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం నలుమూలల పేద, బిక్కి, ధనిక అనేటువంటి వివక్షత లేకుండా, పిల్లలు, స్త్రీలు, ఇక రంగు భేదం లేకుండా, నల్లవాడు, తెల్లవాడు, పేదవాడు, ధనికుడు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి వ్యక్తికి ఈ రాజ్యాంగంలో రూపొందించినటువంటి, పొందుపరిచినటువంటి ప్రతి హక్కు ప్రతి వ్యక్తికి సమతలంగా అందాలనేటువంటిదే ఆయన ఉద్దేశం. ఈ రోజున వేల ఎకరాలు గుత్తేదారుల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటికీ భూమి రెండు జాతుల మధ్యలో ఉంది. ఆ మహానుభావుడు మనిషికి 15-18 ఎకరాలు అని చెప్పేసి ఈ భూభాగాన్ని మొత్తం రాజ్యాంగంలో పొందుపరిస్తే వేల ఎకరాలు ఒకే కుటుంబంలో ఒకే వ్యక్తి దగ్గర ఉండటం, లేనివాడికి 1 ఎకరం కూడా లేదు. ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని పాపం ఆయన కళలని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఈ గణతంత్ర దినోత్సవానికి అర్థం లేకుండా పోయింది. ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయిపోతున్నాడు, ధనవంతుడు అవుతున్నాడు. పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతూ అసలు ఆయన కన్నా కళలు ఒక్కటి కూడా నెరవేరకుండానే గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ గణతంత్ర వేడుకల్లో ప్రతి టీచరు, ప్రతి లెక్చరరు, ప్రతి ప్రిన్సిపల్ గణతంత్ర దినోత్సవ ఉద్దేశాలు, రాజ్యాంగ ఫలాలు, ఈ దేశం ఆర్థికంగా సామాన్యుడి వరకు ఎలాగ పథకాలు చేరాలనో, చట్టసభల్లో పేదవాడికి ఏ విధంగా కల్పించినటువంటి ఆయన హక్కులు ఏ విధంగా పొందుపరచాలో, వాళ్ళకి ఎట్లా చేరేయాలో, ఓటు వేయాల్సినోడు ఎట్లా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలో, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని ఏ విధమైన పథకాలు పేదవాళ్ళకి క్రింది స్థాయి నుంచి పైవాడి వరకు సమతలంగా ఏ విధంగా అయితే పథకాలు నెరవేర్చాలనో, ఏ విధంగా అయితే చేరవేయాలనో అనేటువంటి అవగాహన ఒక్క నాయకుడు కూడా ఏ అసెంబ్లీలో కూడా భారతదేశంలో ఈ విధంగా లేదు. 2 జాతులు అగ్రస్థానంలో కూర్చుంటున్నాయి, పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ, రాజ్యసభల్లో కానీ. పేదవాడు కూలి చేసుకుంటేనే జరగని పరిస్థితి. పేదవాడు ఇంకా నిర్వీర్యమైపోతూ, తినడానికి తిండి లేక, విద్యా వ్యవస్థలో వెనకబడిపోతూ అలా ప్రైవేటీకరణ వచ్చేసింది. ప్రతి రంగం ప్రైవేటీకరణ చేసి, ఆ ప్రైవేట్ రంగంలో ఏ వ్యక్తులైతే ఉంటారో, అసెంబ్లీలో ఏ వ్యక్తులైతే ఉంటారో, ఏ జాతి అయితే ఉంటుందో, ఈ ప్రైవేటీకరణ వైపు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇలా మోటే మొల్లే సర్దుకొని పేదవాడు ఖండాంతరాలు దాటి, రాష్ట్రాలు దాటిపోయి బతకవలసినటువంటి పరిస్థితి. ఉదాహరణకు మన ఏరియాలో బీహారు, ఇటు వస్తే రాజమండ్రి ఏరియాలో కాకినాడ, శ్రీకాకుళం, ఇలాంటి ఏరియాల్లో 3 పూట్ల తిండి తినడానికి పరిస్థితులు అనుకూలంగా లేని మన దేశంలో రిపబ్లిక్ డేని గురించి విపులంగా తెలియజేసే టీచర్లు లేక పిల్లలు ఇంకా అధ్వానంలో పడిపోతూ ఈ దేశం వెనకబడిపోతుంది. చూస్తున్నారు కదా. పాలస్తీనా, యెరూషలేం మధ్య ఎంత భయంకరమైనటువంటి విభేదాలు వచ్చి కొట్టుకొని వస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ ఏ విధంగా కొట్టుకొని వస్తుందో చూశారు కదా. ప్రపంచీకరణ అంటూనే
ప్రపంచీకరణ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి అసమానతల వైపు నడుస్తుంది. ఆర్థిక పరంగా చిన్న భిన్నమవుతున్నటువంటి దేశాన్ని చక్కదిద్దవలసినటువంటి టీచర్లు, మరి ప్రిన్సిపాళ్ళు, లెక్చరర్లు, ఈ విధంగా మరి రిపబ్లిక్ డే అంటే ఇంకా పూర్తిగా పిల్లలకి ఒక్కరికి కూడా తెలియకుండా పోయింది. నేనైతే ఒకటే గ్రహించాను, రాసినటువంటి ప్రతి ఆర్టికల్ను 395, 396 ఉంటే మరి పరిపూర్ణంగా పేదవాడికి ఇంకా ఈ దూరంగానే ఉన్నాయి. చట్టసభలకు కానీ మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లో ఇంకా అసమానతలు ఉన్నాయి. మరి ఎలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా అసంతృప్తిగానే ఉంటుంది. నేనైతే ఒకటే గ్రహించాను, గణతంత్ర దినోత్సవం అంటే దేశ నలుమూలలకి పేద బిక్కి అనే తేడా లేకుండా సమతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థని రూపొందించడమే ఆయన ఉద్దేశం. ఉంటా మరి, ధన్యవాదాలు.